ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్స్ రావడం జరిగింది. ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు 1వ సెమిస్టర్ 3, 5 సెమిస్టర్ సంబంధించి అక్టోబర్లో ఎగ్జామ్ నిర్వహించడానికి సన్నాహాలు రెడీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఫీజు పేమెంట్ చేయాలి, దీనికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దీనికోసం ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇలా అవుతుంది. డైరెక్ట్గా ఇలా లింక్ వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొట్టగానే ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ వస్తుంది. ఈ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ని ఓపెన్ చేయండి. మెయిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ మెయిన్ పేజ్ ఓపెన్గానే ఇక్కడ మనకి చూసినట్లయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చారు. దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇలా 2 విధాలుగా చూసుకోవచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. పీజీ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ముందు అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయాలి. ఈ అప్లై ఆన్లైన్పై క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అనేవి అన్నీ చూపిస్తున్నాయి. పీజీకి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఇలానే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఇక్కడ చూడండి. స్టెప్స్ మోడిఫై చేంజ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్. ఇప్పుడు సపోజ్ మీరు అప్లికేషన్ పెట్టారు. దీనికి సంబంధించి చూద్దాం. ఇక్కడ అగ్రిపై ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పీజీ వాళ్ళకి కంపల్సరిగా 8 డిజిట్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఎంటర్ చేయండి. మీ అడ్మిషన్ నెంబర్ లాస్ట్ 8 డిజిట్స్. ఇలా వెళ్ళగానే సెమిస్టర్ 1, సెమిస్టర్ 3 అడుగుతుంది. ఇప్పుడు ఇందులో మీకు ఎవరికన్నా సెమిస్టర్ 1లో సబ్జెక్ట్ మిగిలినట్లయితే సెమిస్టర్ 1 అని సబ్జెక్టులు ఏం లేనట్లయితే డైరెక్ట్గా సెమిస్టర్ 3పై క్లిక్ చేయండి. ఎవరికన్నా సప్లిమెంటరీ అంటే ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ 3 ఒకసారి జరుగుతాయి. సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఒకసారి జరుగుతాయి. మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి రిజల్ట్లో ఎవరైనా సప్లిమెంటరీ ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు అప్లై చేయడానికి కుదరదు. గుర్తుపెట్టుకోండి. 3-4 డేస్ బ్యాక్ వచ్చినటువంటి సెమ్ 2 ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఈ స్పెల్లో రాయడానికి కుదరదు. ఎందుకంటే ఇది కేవలం 1, 3, 5 సెమిస్టర్లకు మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. రేపు ఈ థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ సెమిస్టర్ వచ్చినప్పుడు 2, 4 ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో ఎవరైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి సెమిస్టర్ 3 యాజ్ యూజువల్ రెగ్యులర్గా. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్పై క్లిక్ చేద్దాం. ఇట్లా సెమిస్టర్ ఎగ్జామినేషన్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. మన డీటెయిల్స్, అడ్మిషన్ నెంబర్, కోర్సు నేము ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది. ఈ మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో అయితే రాదు. ప్రజెంట్ బీఎడ్కి సంబంధించి స్పెషల్ బీఎడ్కి సంబంధించిన ఫొటోస్ అయితే డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ చూడండి సెమిస్టర్ 3 పేపర్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది గమనించండి. ఇది కేవలం మనం సెమిస్టర్ 3 అప్లై చేసుకున్నాం కాబట్టి సెమిస్టర్ 3 వస్తాయి. తర్వాత ఇక్కడ కోర్స్ కోడ్లు ఉంటాయి చూడండి. A4, A5 అండ్ C14 అని ఉంటుంది థర్డ్ సెమిస్టర్కి. ఈ 3 ఉంటాయి. దాంతోపాటుగా ఎక్స్ట్రాగా E2 అని ఉంటుంది క్రాస్ డిజబిలిటీకి సంబంధించి డిజబిలిటీ స్పెషలైజేషను. ఇక్కడ చూడండి పేపర్స్ 804, 806, 808. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు స్పెషల్గా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ మెథడాలజీస్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇవి మీరు చెక్ చేయడానికి ఉండదు. ఆల్రెడీ డిజేబుల్గా వచ్చేస్తుంటాయి, అంటే ఇన్బుల్డ్గా వచ్చేస్తాయి. సోషల్ స్టడీస్, హిందీ అండ్ హెచ్ఐ ఇంటర్వెన్షన్స్. ఇది కామన్, అందరికీ కామన్ పేపర్, థర్డ్ పేపర్. తర్వాత హెచ్ఐ డిజబిలిటీ స్పెషలైజేషన్, ఇది ప్రాక్టికల్. పి అంటే ప్రాక్టికల్. దీనిపై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి చూసుకోండి. మీ యొక్క స్పెషలైజేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోండి. సోషల్ స్టడీస్ హిందీ, అలాగనే సోషల్ స్టడీస్ తెలుగు, సోషల్ స్టడీస్ ఇంగ్లీషు, అదే మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా ఉంటాయి. ఇవి గమనించుకోండి. ఒకవేళ మీ యొక్క స్పెషలైజేషన్స్ లేనట్లయితే యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్గా మ్యాక్సిమం ఫిజికల్గా డైరెక్ట్గా వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కరెక్ట్గానే వచ్చాయి, ఇన్బుల్ట్గానే చాలామంది కరెక్ట్గానే వచ్చాయని మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇలా చేసినట్లయితే దీన్ని మనం సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనే అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ముందే చెప్తున్నాను, ఇది అవసరమైతే మనం ఇలా చేయగానే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఇవన్నీ చూసుకున్నారు కదా.
ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్లు ఎక్కడ ఉన్నాయో అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ డేట్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, 22, 23, 24. ఎవరికన్నా ఫిజికల్ సైన్స్ ఉంటే అంటే ఫిజిక్స్ మెథడాలజీ ఉంటే వాళ్ళకి 25వ తారీఖు ఉంటుంది. ఇక్కడ కొంచెం మార్పు ఉంటుంది, దానికి సంబంధించి చూపిస్తాను. ఇది నోటిఫికేషన్, ఎగ్జామ్ నోటిఫికేషన్ అండి. ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ ఫీ రిజిస్ట్రేషన్ అనేది 17 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అక్టోబర్ 5, 500 రూపాయల ఫీజుతో అయితే ఒక 6 రోజులు పొడిగించారు. అక్టోబర్ 11 తోటి క్లోజ్ అయిపోతుంది. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా కట్టేసేయండి. అప్పటి డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు, త్వరగా కట్టేసేయండి. త్వరగా కట్టేసి మీరు మీ యొక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, 5th సెమిస్టర్ సంబంధించి బ్యాక్లాగ్స్ ఎవరన్నా ఉంటే మ్యాక్సిమం 5th సెమిస్టర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వీళ్ళకి 22 నుంచి 23 వరకు ఉన్నాయి. 3rd సెమిస్టర్ న్యూ అండ్ బ్యాక్లాగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి న్యూ పేపర్, ఓల్డ్ పేపర్ అనేది ఉంటుంది, దానికి సపరేట్గా ఉంటుంది. 22 నుంచి 25 వరకు ఉంటుంది దీనికి సంబంధించి. ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కొత్తగా న్యూ వాళ్ళు ఎవరైనా సంథింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఏమైనా ఎగ్జామ్స్ ఎవరికన్నా బ్యాక్లాగ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి అవన్నీ చూసుకోవాలి. దానికి సంబంధించి కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు. ఈ ప్రాక్టికల్ సెమిస్టర్ 1 వాళ్ళకి, సెమిస్టర్ 3 వాళ్ళకి, సెమిస్టర్ 5 వాళ్ళకి. ఇక్కడ చూడండి, 5th సెమిస్టర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చేసరికి 22, 23 అంటే 5th సెమిస్టర్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 5th సెమిస్టర్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ 2 గంటన్నర ఎగ్జామ్స్ అది. నెక్స్ట్ తర్వాత థర్డ్ సెమిస్టర్లో చూడండి, థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఇప్పుడు మీకు చెప్పదలుచుకుంటుంది బయాలజీ, మ్యాథమెటిక్స్, సోషల్ ఈ ముగ్గురికి ఒకసారి జరుగుతుంది. అది ఫస్ట్ రోజు. తర్వాత ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ లాంగ్వేజెస్ ఉన్న వాళ్ళకేమో 23rd అంటే నెక్స్ట్ డేనే జరుగుతుంది, గమనించాలి మీరు. తర్వాత ఈ 24వ తారీఖు ఉన్న C14 పేపర్ అందరికి కామను. HI, ID, VA సపరేట్గా ఉంటాయి. తర్వాత మీరు ఇంకోటి విషయం ఏంటంటే పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు వచ్చేసరికి 25వ తారీఖు ఉంటుంది. అంటే గ్యాప్ వస్తుంది. ఏ రోజు వస్తుందంటే మీకు మ్యాక్సిమం సెకండ్ డే గ్యాప్ వస్తుంది. 22 కొంతమందికి, 23 వచ్చేసరికి సెకండ్ మెథడాలజీ ఫిజిక్స్ పెట్టుకున్న వాళ్ళకి 25 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది గమనించండి. మెథడ్ 1, మెథడ్ 2 కింద ఎవరున్నా సరే, మెథడ్ ఫిజికల్ సైన్స్ మెథడ్ 1 పెట్టుకున్న వాళ్ళైనా, మెథడ్ 2 పెట్టుకున్న వాళ్ళైనా 25వ తారీఖు రాయాల్సి ఉంటుంది ఎగ్జాము. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యాజ్ యూజువల్గా ఉంటుంది 4 పేపర్స్. ఆ 4 పేపర్స్ సంబంధించి చూసుకోండి. తర్వాత పోతే ఇక్కడ ఎగ్జామినేషన్ స్టడీ సెంటర్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్ స్టడీ సెంటర్స్ హాల్ టికెట్లో డిస్ప్లే చేస్తారు. ఇప్పుడైతే మీకు డిస్ప్లే చేయరు, ఇది దీని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. 3rd సెమిస్టర్ వాళ్ళవి 4 పేపర్స్ ఉంటాయి ప్రాక్టికల్స్తో కలిపి. వాళ్ళకి పేపర్కి 200 రూపాయలు చొప్పున 800 ఉంటాయి. ఇక్కడ చూడండి, యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ హాల్ టికెట్లో ఉంటుంది, గమనించండి. దీన్ని మీరు ఇలా అయిన తర్వాత మీ ఎంత కరెక్ట్గా ఉంది అనుకుంటేనే పేమెంట్ ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే ఒక్కసారి పేమెంట్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు. యూనివర్సిటీలో కూడా సాధ్యం కాకపోవచ్చు, ఎందుకైనా మంచిది జాగ్రత్త చూసుకోండి. ఒకవేళ మీరు రాంగ్ చేశారు అంటే బై మిస్టేక్ చూసుకోకుండా ఓవర్ఫ్లోలో మీ మెథడ్స్ అనేవి కరెక్ట్గా లేవు, లేకపోతే ఈ C14 లేదా ప్రాక్టికల్ పేపర్ ఉంది కదా, ప్రాక్టికల్ పేపర్ని మెన్షన్ చేయలేదు, మర్చిపోయారు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ పేజ్కి రండి. మెయిన్ పేజ్కి వచ్చినట్లయితే ఇక్కడ సెకండ్ కాలం వచ్చండి అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇఫ్ ఆల్రెడీ అప్లైడ్ ఫీ నాట్ పెయిడ్. ఫీజు కట్టనేంత వరకు మనం ఎన్నిసార్లు అయినా దగ్గర 100 సార్లు 200 సార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. వన్స్ ఫీజు పే చేశారా అప్డేట్ చేయడం అనేది సాధ్యం కాదు స్టూడెంట్ లెవెల్లో. ఇది యూనివర్సిటీ స్థాయిలో ఉంటుంది, అది కూడా చెప్పలేము, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అది ఎలాగో చూద్దాం. దానికి ముందు ఏం కావాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేయండి. దానికి ముందు మనకు కావాల్సిన అప్లికేషన్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ కావాలి. అప్లికేషన్ నెంబర్ని మీరు ఇందాక ఎలా వచ్చిందో అలా వచ్చేసింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ పేపర్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి. ఇలా సబ్మిట్ చేసినట్లయితే మీ ఎడిట్ అనేది మళ్ళీ తీసుకుంటుంది. అంటే కంప్లీట్ అయితే సేమ్ మళ్ళీ ఇలానే వస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళండి. అంతా కరెక్ట్ ఓకే అనుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళండి. ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కార్డ్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే మీకు ఏదైతే త్వరగా
పేమెంట్ మంచిగా జరుగుతుంది అనుకుంటున్నారో దానికి సంబంధించిన కార్డుని ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ చేయండి. పే నౌ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్త చేయండి. పే నౌ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బ్యాక్ రావద్దు. అక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అది మొత్తం ఫ్రీగా ఉండి మొత్తం కొంచెం త్వరగా కంగారు పడకుండా నెమ్మదిగా ఉండండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మ్యాక్సిమం ఎర్లీ అవర్స్ చేయండి. సర్వర్ కొంచెం రష్గా ఉన్న టైంలో చేసినట్లయితే ఒక్కోసారి లేట్ అవుతుంది, లేదంటే ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది. ఒకసారి ఏం చేసామంటే నేను ఆల్రెడీ కట్టేసాను అనుకొని కొంతమంది లాస్ట్ టైము వదిలేశారు. అవి ఏమైందంటే క్యాష్ బ్యాక్ వచ్చినాయి, ఎగ్జామినేషన్ ఫీజు అనేది రాలేదు, హాల్ టికెట్లు రాలేదు, చాలామంది ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించి 1-2 సార్లు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది పలానా వాళ్ళకి ఎవరికో వాళ్ళు చెప్పేసి వదిలేస్తారు. మీ 4 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఉన్నప్పుడు ఆల్రెడీ కట్టిన వాటిని మనం కదిలియడానికి కుదరదు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టేసిన తర్వాత ఇన్ కేస్ ఎవరన్నా కట్టాల్సినవి ఏమన్నా ఇంకా మిగిలిపోయినట్లయితే లాస్ట్ క్లిక్ చేయండి. దానికి సంబంధించి అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబర్ ఉంటే అడ్మిషన్ నెంబర్పై క్లిక్ చేసేసి మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో ఏమొద్దంటే ఆ అప్లికేషన్ నెంబర్ మీదే మీకు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. సేమ్ ఇక్కడ చూడండి సెమిస్టర్ 1 సంబంధించి పేపర్ 1 ఆగిపోయింది. ఇక్కడ పేపర్ 2 పాస్డ్, పేపర్ 3 పాస్డ్, పేపర్ 4 కూడా పాస్డ్. ఇక్కడ క్రాస్ డిజబిలిటీ ఇవన్నీ మార్క్స్ మీకు ప్రొఫైల్ ఉంటుంది, స్టూడెంట్ ప్రొఫైల్. ఆ స్టూడెంట్ ప్రొఫైల్లో మీరు చెక్ చేసుకోండి ఇందులో పాస్ ఆఫ్ ఫెయిల్ అని ఉంటే. ఒకవేళ మీరు పాస్ కానట్లయితే దీనిపై క్లిక్ చేయండి, పాస్ అయితే వదిలేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీ అనేది డిస్ప్లే అవుతుంది మీకు. ఇది జాగ్రత్తగా గమనించండి. మీకు ఎవరైతే ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ అనేది మీరు ఆల్రెడీ పాస్ అయినట్లయితే దీన్ని మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, చూసుకోండి. ఇదైతే సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ లాగానే ఆ పేపర్కి ఆల్రెడీ ఇన్బుల్ట్గా ఉంటుంది. సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేసి పేమెంట్ చేయండి. మీకు ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఒకే పేపర్ మీద డిస్ప్లే అవుతుంటుంది. సేమ్ ఇంత ప్రాసెస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఉంటారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్కి ఫీజు మినహాయింపు ఉంటుంది. వాళ్ళు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఫీజు పేమెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు 0 అని చూపిస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్లో ఫేస్ చేసి ఉంటారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.